గతేడాది ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ను కొద్దికాలం మూసివేశారు. మరిప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నెమ్మదిగా తెరుచుకుందా? పర్యాటకులు వస్తున్నారా? భవిష్యత్తులో ఉగ్రదాడులు జరగబోవని నమ్ముతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక చల్లని ప్రాంతాలకు జనం క్యూ కడుతున్నారు. మరి వారంతా ఎటు వెళ్తున్నారు? పహల్గామ్ గత ఏడాది వరకు మినీ స్విట్జర్లాండ్ అనేవారు. గత ఏడాది దాడి తర్వాత జనం తల్లడిల్లిపారు. పర్యాటకులు భయపడ్డారు. ఈ సుందర ప్రాంతం కొంతకాలం మూతపడింది. ప్రభుత్వాలు, భద్రతా బలగాలు భరోసా కల్పించడంతో పహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్లో మళ్లీ పర్యాటకం ఊపందుకుంది. కశ్మీర్లోని పహల్గామ్ దాడి జరిగి ఏడాదయింది. అప్పటి దాడిలో 26 మంది పర్యాటకులను చంపేశారు ఉగ్రవాదులు. దాడి అనంతరం మొత్తం 48 ప్రాంతాలను అధికారులు మూసేశారు. వాటిలో ఒక్కోటి మళ్లీ నెమ్మదిగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ 48 పర్యాటక కేంద్రాల్లో 39 తిరిగి తెరుచుకున్నాయి. అప్పట్లో ఘటన జరిగిన 25 నిమిషాల తర్వాత భద్రతా బలగాలు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ మార్గం మొత్తం సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పహల్గామ్ నుంచి అక్కడి ప్రధాన టూరిస్ట్ కేంద్రమైన బైసరన్కు 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రదేశంలో ఇప్పుడు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సిఆర్పీఎఫ్ జవాన్లతో పాటు స్థానిక పోలీసులు ఇప్పుడు 24 గంటల పాటు కాపలా కాస్తున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకులు మళ్లీ తరలివస్తున్నారు. కొన్ని ఆంక్షలు ఉన్నా దేశమంతా ఎండ వేడిమి పెరగడంతో మళ్లీ సందర్శకులు వస్తూనే ఉన్నారు. స్థానిక వ్యాపారం కూడా పుంజుకుంది. హోటళ్లు, షాపులు మళ్లీ కళకళలాడుతున్నాయి. టౌన్ ఎంట్రీ దగ్గర టోల్ ఫీజులు కూడా భారీగా వసూలవుతున్నాయి. గత మార్చి నుంచి ఇక్కడి ఆదాయం 3 రెట్లు పెరిగింది. ఇటీవలి కాలంలో ఇక్కడి తులిప్ గార్డెన్ కు సందర్శకులు భారీగా పెరిగారు. పహల్గామ్ దాడి తర్వాత ఉపాధి పోవడంతో ప్రజలు రోడ్డెక్కి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల కారణంగా ఇప్పుడిప్పుడే కశ్మీర్ పర్యాటకం కోలుకుంటున్నా మునుపటి స్థాయికి చేరడానికి కొంతకాలం పట్టేలా ఉంది. 26 మంది మృతికి సంతాప సూచకంగా పహల్గామ్ నదీ తీరంలో ప్రభుత్వం స్మారక చిహ్నం చేపట్టింది. మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే దాడి జరిగిన చోటు బైసరన్ ఇంకా తెరుచుకోలేదు. పహల్గామ్ కు వచ్చిన ప్రతి పర్యాటకుడు దాని గురించి ఆరా తీస్తున్నారు. కానీ అది తెరుచుకోకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. దాడికి ముందు ఏటా 10 లక్షల మందికి పైగా వచ్చేవారు. దాడి జరిగాక అది 4,30,000కు పడిపోయింది.